కావాలంటే నీ కీర్తి విశ్వవ్యాప్తముగా అట్లు చేయము నాయన. ఏమంటే ప్రభు జయాదులు విడిచిపుచ్చిన నన్ను సైక సామ్రాట్టులుగా ఉంటున్నా తండ్రి. బ్రహ్మచారికి నాకా సామ్రాజ్య పట్టమదాము రామేశ్వర క్షేత్రంలో సమాధిలో ఉండగా ఈ సంగ్రామ సంరంభమేళ ఇది ఐక్యము కాక ఆముష్మికమా? ఈ వేదాంత తత్వ విచారం ఇంకా చాలించి ప్రభు శిక్షాపాత్రులుగా ఆ యాత్రి మాకు సమర్పింపు. అట్లెంతవరకు కాపాడగలవా? నీకు చిరంజీవత్వం ప్రసాదించుడు దోషమైనది. అందుకే మీ వనచరులు అతి తెలివిగల మూర్ఖులు. మీ ఒక్కరి మాట ఏమి, మీ జాతి లక్షణమే అంత. ఈ
గమనించిదివా? స్వామి మైరావణుని ప్రాణ మగములు సీతమ్మ దాడని తెలిపిన విక్రమార్కుడు, చేతు పంతలు నడిచిన విక్రమార్కుడు అది ఎంతయు మా ఆశీ ప్రభావమే కానీ ఈ ప్రయోజనం అనుకుంటురా? అంతటి విక్రమా సార్వభౌమునితో సంగ్రామం విశ్వాస లక్షణమా? ఉపకారికి అపకారము కర్మభూతమా? అయినా యాత్రి తోడ్పలేను మరి ప్రత్యేక పాలన అది అసంభావ్యమని అన్నద రాయబారం విజ్ఞాపన చేసుకుంటుంది కదా. శాస్త్రమైన క్షమించు శాంతారాపడం నీ భక్తుల ప్రాణములు నీవు కాపాడగలవా తండ్రి? అట్లయినా నీవు నా ఆజ్ఞాబద్ధుడు కావాలన్నమాట. విధంగా నీవు
రాజద్రోహిమైన నిన్ను గురుద్రోహిన ఆ యాత్రి ఎంత మాత్రమూ క్షమింపదు. ఆ నగ్న సత్యం నాకు ముందే తెలియదు ప్రభు. తమ నిషిద్ధ జరాహతిని నేను సంశించుడే తండ్రి. ఎంత చెప్పినను నీవు నీ పంతము వేడుకున్నాను. ఏ ఆదిని రక్షించగలని అనుకుంటున్నావు. ఈ లోకమున భక్తి
ఆరాధన ఆత్మీయ పురస్కారాల ప్రధానోత్సవంలో అడుగుపెట్టబోతున్నాము. ఆరాధన సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయశాఖ బాధ్యులు హెచ్పి నరసింహగౌడ్ గారి అభ్యర్థన మీదుగా ప్రారంభించబడినటువంటి సంస్థ ప్రారంభం నాటి నుండి వేల సంఖ్యలో కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రేక్షక మహాశీల మరియు పురప్రముఖుల ఆశీస్సులు పొందినటువంటి సంస్థ మా ఆరాధన సంస్థ. పద్య నాటక మహోత్సవాలను నిర్వహించడం, టీవీ కళాకారులను సత్కరించడం, అలాగే వివిధ సందర్భాలలో ప్రముఖులను వారి సేవలకు గుర్తింపుగా ఆ రంగాలలో వారు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా చంద్రుడికి గూడు పౌరులుగా మా సంస్థ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి దిగ్విజయంగా ప్రేక్షక మహాశయుల ఆశీస్సులతో అతిథివరణ్యులటువంటి ఆశీస్సులతో ముందుకు సాగుతున్నటువంటి సంస్థ. ఈనాడు ఆ కార్యక్రమాల పరంపరలో భాగంగా ప్రముఖులకు నలుగురు ప్రముఖులను మేము ఎంచుకొని జరిగింది. ఈరోజు మరో నలుగురు ప్రముఖులను సన్మానించబోతున్నాము. కొద్దిసేపట్లో ఈనాటి కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మరించి సన్మానకర్తగా విచ్చేసినటువంటి ప్రముఖ సాహితీవేత్త జయ జయశంకర్ టీవీ ఛానల్ సిఇఓ డాక్టర్ ఓనేటి పార్వతీశం గారిని కూడా సాధారణంగా సభ్యంగా సభావేదికపై ఆహ్వానిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి సమాధ్యక్షుడు, వదాన్యులు, ప్రముఖ సంఘ సేవకులు, చైర్మన్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్యా డాక్టర్ చిండ్ల రాజశేఖర్ రెడ్డి గారిని సాధారణంగా సభ్యంగా సభావేదికపై ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేశారు ప్రముఖ రంగస్థల నటులు, యువగణ వాహిని అధ్యక్షులు శ్రీ వైకే నాగేశ్వరరావు గారిని కూడా సాధారణంగా సభ్యంగా సభావేదికపై ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరో విశిష్ట అతిథి ఆరాధన వెంకటరెడ్డి గారి సంస్థ అధ్యక్షుడు బొద్దుగడ్డ వెంకటరెడ్డి గారిని కూడా సాధారణంగా సభ్యంగా సభావేదికపై ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ప్రముఖులు శ్రీ ఎస్వి రమణ గారిని కూడా సాధారణంగా సభ్యంగా సభావేదికపై ఆహ్వానిస్తున్నారు. ఈనాటి పురస్కార గ్రహీతలు, సేవా రంగం నుండి పురస్కారాన్ని స్వీకరించబోతున్నటువంటి ప్రముఖులు డాక్టర్ వీరభోగ వసంతరాయులు గారిని కూడా సాధారణంగా సభ్యంగా సభావేదికపై ఆహ్వానిస్తున్నారు. గాయనిగా మాకు పరిచయమైనప్పటి నుండి మా ఆరాధన సంస్థకు ఆస్థాన గాయనిమణిగా ఉంటూ మా వివిధ కార్యక్రమాలను ఒంటి చేత్తో నిర్వహిస్తూ రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయ పాత్రధారిగా మనందరికీ సుపరిచితులు శ్రీ జిఆర్ శేఖర్ గారిని సభావేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా గౌరవ ప్రముఖులందరూ జ్యోతి ప్రకాశన కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. గౌరవ ప్రముఖులు ఇప్పుడే విచ్చేశారు సభా ప్రాంగణానికి. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మన త్యాగరాయ గాన సభ అధ్యక్షులు కళావిజయ జనార్దన మూర్తి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను.
సభా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా గౌరవనీయులు జిల్లా రాజశేఖర రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చెప్పిన మీ అందరికీ మా ఆరాధన పక్షాన స్వాగతం పలుకుతున్నాం. గత 10 సంవత్సరాలుగా మేము ఈ పోరాట కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఖర్చు ఎక్కువ సాంప్రదాయాన్ని పోరాటపడుతున్నాయి. గత 2 సంవత్సరాలుగా జనార్దన్ సహకారంలో చిన్న థియేటర్లో చిన్న చిన్న ట్రిప్స్ పెడుతున్నారు. అయినా మా ఉత్సాహాన్ని తగ్గించకుండా కళాకారులు జరుపుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చేది ఏమి లేదు, కేవలం మేకప్ డబ్బులు మాత్రం ఇస్తున్నారు. అయినా మా మీద అభ్యాసంతో సేకరణ సర్వశాస్త్రి వాళ్ళు తప్పక గత 5 సంవత్సరాలు కోరుకుంటున్నారు. అలాగే 40 సంవత్సరాల తప్పకుండా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని సభా కార్యక్రమం నిర్వహించాల్సిన సమాజంలో మరియు త్యాగరాజు గారి సభ సంయుక్త ఆధ్వర్యంలో గత 2 రోజులుగా 12వ తారీఖు 13వ తారీఖు పౌర్ణమి నాటకాలు మేము చూసినట్లయితే మన పడక సీను ఈరోజు రామాంజనేయ యుద్ధం చాలా అద్భుతంగా ఉంది. ఉన్న వయసు 50 సంవత్సరాలు. మేము చిన్నప్పుడు 12-13 సంవత్సరాల వయసులో మాకు శ్రీరామనామం జరిగేది. ఆ నవరాత్రుల్లో భాగంగా అప్పుడు చూసేవారు. 2 రోజుల తర్వాత మళ్ళీ పూర్తిగా అది చూసే అవకాశం కనిపించినటువంటి లోకకృష్ణ గారికి ధన్యవాదాలు చేసుకుంటున్నాము. ముఖ్యంగా లోకకృష్ణ గారు ఇది 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ జరుపుతున్న సందర్భంలో ఒక అద్భుతమైన కార్యక్రమం చేశారు. నిన్న కూడా చాలా అద్భుతంగా వారి ద్వారా ఆహ్వానంతో సభను ఆకట్టుకున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు మల్కజ్గిరి కోర్టులో సస్పెండ్ చేసినటువంటి జస్టిస్ గురుకుల మధుసూదన్ గారు. వారు చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా ఈ కళల మీద ప్రేమతో ఈ రావడం అనేది ఈనాటి ముఖ్య అతిథి ఉండడం ఈ అవార్డులకు ప్రతిష్ట ఉంటుందని అనుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహిత్యవేత్త జయశంకర్ టీవీ CEO మా గురు సమానులు పొల్లెటి పార్వతేశ్వర గారికి, అదేవిధంగా మాకు ఈ కళారంగానికి పరిచయం చేసినటువంటి యువకళమైన అధ్యక్షుడు వారు సుమారుగా 45 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా జీవరాగమన సంస్థ చైర్మన్ గుదిబండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఈనాటి అదే త్యాగరాజు గారి సభ నేను అద్భుతంగా ఇప్పుడు ఫ్రీగా అందజేస్తున్నటువంటి జనార్దన్ మూర్తి గారు. వారు నిన్న ఢిల్లీలో ఉన్నారు. మొత్తం ఎక్కడ పేపర్లన్నీ అందా కనిపిస్తున్నారు. ఒక అద్భుతంగా మంచి యాంబియన్స్లో ఫ్రీగా ఉచితంగా అందజేస్తున్నారు. వారు నిజంగా చాలా మంది కళాకారులు ఫోన్ చేస్తున్నారు. వారు కూడా ఈరోజు పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈనాటి అవార్డు గ్రహీతలు శ్రీ రమణ గారు తాడేపల్లి గురించి ఇచ్చారు. వారికి ప్రముఖ వైద్యులు మా మిత్రుడైనటువంటి వీరభోగ వసంతరాయలు గారికి, శ్రీమతి టి లలిత గారు వారు అద్భుతమైనటువంటి పాటలు పాడుతుంటారు. వారికి మీ అబ్బాయిలు వారికి కూడా ఈరోజు అవార్డు ఇవ్వడం. అదేవిధంగా కృష్ణుడు పాత్రధారి కె శివప్రసాద్ గారికి, రాముడు పాత్రధారి కె శివప్రసాద్ గారికి, ఆంజనేయ పాత్రధారి జి శేఖర్ గారు వారికి, ఇంతవరకు మాస్టర్ ఆఫ్ సెరమనీగా వ్యవహరించినటువంటి రమణాచారి గారికి, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి మన నెహ్రూ గారికి, అంజిబాబు గారు, మా అమిత్ గారు, టీవీ రావు గారు, పత్రికా మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారాంజలి. ఇది ఒక చక్కటి కార్యక్రమం. ఎందుకంటే ఇలా ఇన్వాల్వ్ అయిపోయామాట మొత్తం. వారు యాక్ట్ చేసినట్లయితే మామూలు సినిమాలు వేసినట్లయితే ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు పిచ్చి కట్టు చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా తమ్మైపోతే సార్ మేము బాల్యంలోకి వెళ్ళాం. ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి లోకకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సన్మాన కార్యక్రమం నిర్వహించవలసిందిగా రమణాచారి గారు. మా సంస్థ ఆత్మీయ పురస్కారాన్ని స్వీకరిస్తున్నటువంటి ప్రముఖుడు వారిని ఉచితాసనపై ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. సత్కరిస్తున్నారు ముఖ్య అతిథి జస్టిస్ బొరుగుల మధుసూదన్ గారు.
పుష్పమాలతో సత్కరిస్తున్నారు సభాధ్యక్షులు డాక్టర్ జిల్లా రాజశేఖర రెడ్డి గారు. ప్రశంసా పత్రాన్ని బహుకరిస్తున్నారు డాక్టర్ ఓరెడ్డి పార్వతీశం గారు. అలాగే సాహిత్య రంగం నుండి పురస్కారం స్వీకరించబోతున్నటువంటి మహిళామూర్తి ఈరోజు డాక్టర్ పి లలితారాణి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల వారి కార్యక్రమానికి రాలేకపోతున్నారు. వారికి సంబంధించినటువంటి సన్మానాన్ని మేము వారి ఇంటికి వెళ్ళి కూడా రేపు చేయబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇప్పుడు గాయనిగా మా ఆరాధన సంస్థ ఆస్థాన గాయనీమణి ప్రఖ్యాత గాయని శ్రీమతి టి లలితారావు గారిని ఉచితాసనపై ఆశీనులై సత్కారం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. వారిని శాలువతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి జస్టిస్ బోరుగుల మధుసూదన్ గారు సన్మానించబోతున్నారు. మధుసూదన్ గారు శాలువతో తెలపాగాతో సత్కరించబోతున్నారు. గుదిబండ వెంకటరెడ్డి గారు పుష్పమాలతో సత్కరించారు. గౌరవనీయులు జనార్దన మూర్తి గారు ప్రశంసా పత్రాన్ని బహుకరిస్తున్నారు డాక్టర్ ఓరెడ్డి పార్వతీశం గారు. అలాగే నాటకరంగం నుండి ఈరోజు పురస్కారాన్ని స్వీకరించబోతున్నారు కేశవ ప్రసాద్ గారు. ఇంతకుముందే రామాంజనేయ యుద్ధంలో వారు రాముడి పాత్రను పోషించి నభూత నభవిష్యత్తుగా ప్రశంసలను అందుకున్నటువంటి కళాకారులు వారు. వారికి శాలువతో సత్కరించబోతున్నారు జస్టిస్ బోరుగుల మధుసూదన్ గారు. పుష్పమాలతో సత్కరించబోతున్నారు మన గానసభ అధ్యక్షుడు జనార్దన మూర్తి గారు. అలాగే ప్రశంసా పత్రాన్ని బహుకరించారు ఓరెడ్డి పార్వతీశం గారు. ఇంకా మరో పురస్కార గ్రహీత శ్రీ జిఆర్ శేఖర్ గారు పుష్పమాలతో సత్కరించబోతున్నారు గుదిబండి వెంకటరెడ్డి గారు. ప్రశంసా పత్రాన్ని బహుకరిస్తున్నారు డాక్టర్ ఓరెడ్డి పార్వతీశం గారు. పురస్కార గ్రహీతలందరూ ఒక గ్రూప్ ఫోటోకు సహకారాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాము. మీకు లభించినటువంటి పురస్కారంతో గౌరవనీయులు జస్టిస్ బోరుగుల మధుసూదన్ గారు. సభాయ నమః. ఆరాధన సంస్థ తరపున గౌరవనీయులు శ్రీ లోకం కృష్ణయ్య గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందే వారు చెప్పారు, ఒక 25 సంవత్సరాల నుంచి వీరు
సభలు నిర్వహిస్తున్నారని, ఎంతోమంది కళాకారులకు పురస్కారాలు ఇస్తూ సన్మానిస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తున్నారని, ఈ విధంగా వారు కళయే దైవం అని నమ్ముతూ కళకు అద్భుతమైనటువంటి సేవ చేస్తూ వస్తున్నారు. ఈరోజు 4 రంగాల్లో అనగా సాహితీ రంగంలో, నాటక రంగంలో, జర్నలిజంలో ప్రసిద్ధి పొందినటువంటి ప్రతిభావంతులకు ఆత్మీయ సత్కారం చేస్తున్నారు. ఈ విధంగా చేయటం వలన మన యొక్క కళలు మరుగున పడిపోకుండా ఉంటాయని, ఈ యొక్క అవార్డ్స్ వల్ల వారు ఇంకా వారి యొక్క నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు సీనియర్ జర్నలిస్టు ఏవి జనార్దన్ రావు గారు, సాహితీవేత్త పి లలితవాణి గారు, ప్రముఖ గాయని శ్రీమతి లలిత గారు, ఇంతకుముందే శ్రీరాముని పాత్రలో జీవించారు శ్రీ శివప్రసాద్ గారు, ఆంజనేయుని పాత్రలో జీవించారు శ్రీ శేఖర్ గారు. వీరి నటన చూస్తే చాలా అద్భుతం అనిపించింది. వారు నార్మల్గా మనము కొన్ని పద్యాలను గుర్తుపెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు గంట సేపు ఆ పద్యాలు చక్కగా చెప్పారు. వారి యొక్క జ్ఞాపక శక్తి అద్భుతమైంది. ఎందుకంటే మనం అన్ని పద్యాలు పాడలేము, అంత గంట సేపు అన్ని పద్యాలు చాలా చక్కగా పాడారు. అదే మమ్మల్ని విస్మయం అయితే ఆశ్చర్యం గురి చేసింది. ఎలా ఇంత గొప్పగా పాడగలుగుతున్నారు పద్యాలు, ఒక్కటి కూడా మర్చిపోకుండా చక్కగా పాడారు. సమయాభావం వలన ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకంటే ఇంకా మహాత్ములు ఉన్నారు, మంచి వక్తలు ఉన్నారు ఇక్కడ మాట్లాడేవాళ్ళు. అయితే ఈ సభాముఖంగా ఈరోజు ఈ పురస్కార గ్రహీతలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ పద్యన రమణాచారి గారు వారు వాక్యాన శిరోమణి అంటారు, వారిని మాటల మాంత్రికులు అంటారు. ఎందుకంటే వారు పండితులు, ఒకప్పుడు ప్రొఫెసర్లు, వేద పండితులు, పౌరోహిత్యం చేస్తూ ఉంటారు. బహుముఖ ప్రజ్ఞాశాలని పక్కా టైటిల్ వారికి ఇవ్వవచ్చు. వారు ఎంత ఎత్తుకు ఒదిగారో అంత కిందికి ఒదిగి ఉంటారు. ఎందుకంటే నార్మల్గా మనము కొంచెం జ్ఞానము పేరు సంపాదించగానే మనం కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాము. కానీ చారి గారు ఎప్పుడు వీరు మరియు కృష్ణయ్య గారు ఉండొచ్చు అనుకుంటా పార్ట్నర్స్గా. ఆ ప్రారంభంలో వీరు కూడా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు నిర్వహిస్తూ ఉన్నారు కూడా ఇప్పటికి కూడా. అందులో కూడా పెద్ద పెద్ద వాళ్ళనే పిలుస్తారు, సామాన్యులు గారు. వారి ప్రోగ్రాంలలో వాళ్ళ కూడా సన్మానం చేస్తూ చాలా ప్రఖ్యాతిగాంచారు వెంకటరెడ్డి గారు. ఇక్కడ అదే వీరభోగ వసంతరాయలు ఎవరో తెలుసా మీకు? ఎవరు? అప్పుడు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు, ఈ కలియుగంలో చివరకు వీరభోగ వసంతరాయలు వస్తారని. ఈ గురువు గారే ఆ పేరుకు తగ్గట్టు వారు మంచి వ్యక్తి, మంచి వైద్యులు. వాళ్ళ ఫాదర్ కూడా ఆయుర్వేదం డాక్టరే. వీళ్ళు మంచి వాళ్ళ యొక్క ఈ యొక్క వైద్యం ద్వారా పేదలకు సేవ చేస్తున్నారు. మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు అనుకుంటున్నాను. ఈ రోజులలో మీ అందరికీ తెలుసు ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి.
ఇప్పుడు లేటెస్ట్ బర్నింగ్ టాపిక్ ఏంటిది? కరోనా వైరస్. దాన్ని కూడా మందులు కనుక్కుంటున్నారు, ఇస్తున్నారు, వాట్సాప్లో కూడా వస్తున్నాయి. దానికి మంది ఏందనేది కొందరు వెల్లుల్లి అల్లం ఏమో చెప్తున్నారు, వీళ్ళకి తెలుసు ఆయుర్వేద డాక్టర్లకు. సో నేను ఎక్కువ టైం తీసుకున్నాను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన లోకకృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో వారు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఇలానే నిర్వహిస్తూ రావాలని, కళాకారులను ప్రోత్సహించాలని, వాళ్ళకు ప్రశంసా పత్రాలు మెమోటోలు ఇచ్చి వాళ్ళను ఉత్సాహపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. అవార్డు గ్రహీతలు, అతిథులు అందరూ కూడా చాలా ఆనందానికి గురయ్యారు సార్. చాలా అద్భుతంగా ప్రసంగించారు మీరు. ఇప్పుడు మా గురువర్యులు డాక్టర్ మురేట్ ఫార్మేషన్ గారు, ప్రముఖ సాహిత్యవేత్త, మాలాంటి వాళ్ళకి ఎట్లా మాట్లాడాలి అని నేర్చుకుంటారు సార్. నేను అద్భుతంగా మాట్లాడతారు సార్. సభకు నమస్కారం. ఆరాధన సంస్థ ఆత్మీయ పురస్కారాల పేరిట 2 రోజులు నిర్వహిస్తున్న సభలో ఇది ద్వితీయ చరణ. ఈనాటి ముఖ్య అతిథి న్యాయాధీశుడు నరసింహన్ గారికి, అధ్యక్షం వహిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి, 2 సంస్థల కార్యనిర్వాహకులుగా ఉన్నారు. ఇప్పటికే ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, 2 రాష్ట్రాలలో తెలుగు వాళ్ళ ఖ్యాతిని తెలియజేస్తున్న సంస్థ యువకులవారి జీవీఆర్ ఆరాధన వెంకటరెడ్డి గారు, వైకే నాగేశ్వరరావు, అలాగే తాడేపల్లిగూడ నుంచి వచ్చినటువంటి విశిష్ట అతిథి రమణ గారికి, ఇకపోతే నలుగురు ఇవాళ ప్రధానంగా సన్మానితులు. ఒకరు ఇంతకుముందే చెప్పారు, వీరభద్ర వసంతరావు కాలజ్ఞాని, ఈయన వైద్యజ్ఞాని, అందుచేత ఇవాళ సేవారంగంలో ముందున్నాడు కనుక వారికి ఇవాళ సత్కారం జరిగింది. అలాగే లలితారావు గారిని తెలియనటువంటి త్యాగరాయ గారి శుభ ప్రేక్షకులు ఉంటారని నేను అనుకో. ఏ సంగీత కార్యక్రమం జరిగినా లలితారావు గారి భాగస్వామ్యం మనకు కనబడుతూ ఉంది. ముఖ్యంగా టీవీ రావు గారు, లలితారావు గారి దంపతులు ఇద్దరు వాళ్ళు పాట పాడడం సంగతి అలా ఉంచి, ఎవరైనా కొత్తగా పాటలు మొదలెట్టి పాడుతూ ఉంటే వాళ్ళకి సహకరించడంలో ముందుండేటువంటి దంపతులు. అవసరమైతే వాళ్ళ ఇంట్లో రిహార్సల్ చేసుకోవడానికి కూడా అవకాశం కలిగించేటువంటి అవకాశాన్ని ఈ దంపతులు కలిగించడం వల్ల పాటను ప్రవహింప చేసేటువంటి ఒక ప్రస్థానంలో ఉన్నందుకు వారికి వాళ్ళ సత్కారం జరిగింది. ఇక మరొక ఇద్దరు ఇవాళ పౌరాణిక రంగస్థలానికి సంబంధించినటువంటి శివప్రసాద్ గారు, శేఖర్ గారు, రామాంజనేయులు గారు చూశారు. నాకు తెలిసి కృష్ణయ్య గారు ఒక రకంగా పౌరాణిక రంగస్థల పక్షపాతిగా నేను భావిస్తున్నాను. ఎక్కువ కార్యక్రమాలు దానికి సంబంధించినవి చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఒక ట్యాగ్లైన్ పెట్టుకున్నాడు, కళ దైవం అని. కళ దైవం అయినప్పుడు కళని ఎలా అభినయిస్తామంటే ఆరాధించడం ద్వారా. అందుచేత ఆ సంస్థ ఆయన ఎంచుకున్నటువంటి శీర్షికకి ఒక సార్థక్యాన్ని కలిగించాడు కృష్ణయ్య గారు. పౌరాణిక రంగస్థల నాటకానికి సంబంధించి వేళ రామాంజనేయ యుద్ధంలో ఒక సన్నివేశాన్ని మనం గమనించాం. ఈ సమాజంలో 2 ప్రధాన చాలా లలిత కళలు చాలా ఉంటాయి, 64 కళలుగా మనం చెబుతూ ఉంటాం. 2 కళలను విస్మరిస్తే బహుశः భారతీయ ఆత్మ ఆవిష్కరించేటువంటి అవకాశం లేదు. ఒకటి హరికథ, రెండవది పద్య బహుళ నాటకం. ఈ 2 కళారూపాలను విస్మరిస్తే మీరు భారతీయ ఆత్మను ఆవిష్కరించే అవకాశం లేదు. ఒక రామాయణం, ఒక భాగవతం, ఒక భారతం, ఇవన్నీ మనకి తెలిసి రావడానికి, ఈ పాత్రల యొక్క ఔచిత్యం తెలిసి రావడానికి ఈ 2 ప్రధాన కారణాలు. ఒక ధర్మరాజు, ఒక భీముడు, ఒక కృష్ణుడు, ఒక సత్యభామ, ఇటువంటి పాత్రలన్నీ మనకు ఎలా పరిచయం ఏంటంటే కేవలం వీటి ద్వారా. సినిమా చూసి వాడు సినిమాలో ఎన్టీఆర్ చూసి సావిత్రిని చూసి మనం అనుకుంటాం, కానీ దానికన్నా పూర్వరంగంగా వేస్తాం. సినిమాలో ఒక నటుడు కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు మరొక పాత్రను పోషించారంటే వారికి కూడా ఊపిరి అందించినటువంటి స్థలం రంగస్థలం. ఆ రకంగా రంగస్థల కళాకారులు
ఏ పాత్రలైతే మనకి కేవలం వర్ణనాత్మకంగా మాత్రమే కావ్యాలను, ఇతిహాసాలను, ప్రబంధాలను దొరికాయో వాటిని ఒక సాకార మూర్తిగా నిలిపినటువంటి గొప్ప కళారూపం నిస్సందేహంగా పౌరాణిక కష్టం. అంచేత ఇవాళ ఇద్దరు కళాకారులు శివప్రసాద్కి, శేఖర్కి ఇవ్వడం కూడా చాలా ఔషధీభరితంగా ఉంది. నిన్న కూడా కొంతమంది కళాకారులు చేసినట్టున్నారు. ఏదైనా ఈ రకంగా ప్రవర్ధమానులవుతున్న కళాకారులే కాకుండా ప్రసిద్ధి పొందిన కళాకారులకు వారికి వీరికి సమతూకంగా వేదికను అందించేటువంటి ఒక ప్రయత్నం చేయడం కృష్ణయ్య గారు బహుగా అభినందనీయులు. వారిని మనం ఒకసారి అభినందిస్తూ చూస్తాం. ప్రముఖ సాంస్కృతిక సంస్థ యువకళావళి అధ్యక్షులు ఐక నాగేశ్వర గారు. ఆరాధన శ్రీ త్యాగరాయ గారి సభ సంయుక్తంగా ఈ రోజున ఈ 2 రోజుల కార్యక్రమం ముగింపు సమావేశం నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ వందనాలు. వేదిక మీద ఆశీనులైనటువంటి ముఖ్య అతిథి వర్యులు మధుసూదన్ గారు, విశిష్ట అతిథి వర్యులు డాక్టర్ ఓరేక్ భారతీసింగ్ గారు, సభాధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు, రమణ గారు, పురస్కార గ్రహీతలు డాక్టర్ వీరభోగ వసంతరాయుడు, అలాగే గాయనీమణి లలిత, శేఖర్, శివప్రసాద్ అందరికీ ముందుగా సచ్చిదానంద కళాపీఠం వారు మంచి పాటలు వినిపించారు, అలాగే నృత్య కార్యక్రమం చేశారు. ఆ చిన్నారులందరికీ కూడా ముందుగా నేను దానికి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అవార్డుల కార్యక్రమం గురించి చెప్పారు. వివిధ రంగాలకు చెందిన పెద్దలను సత్కరించుకునే మంచి కార్యక్రమం. అలాగే నాటక ప్రదర్శన ఆరాధన ఇలా చాలా కాలం నుంచి చేస్తుంది. నేను చాలా కార్యక్రమాలకు వచ్చాను. ఈ రోజున రామాంజనేయ యుద్ధంలో ఒక గొప్ప దృశ్యం, అది క్లైమాక్స్ అన్నమాట. ఈ రామాంజనేయ యుద్ధం అనే నాటకం మా చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాం. మేము నాటకం చూసే సమయానికి పేతా వెంకటరావు గారు అప్పట్లోనే ఆయన చనిపోయాడు స్టేజ్ మీద. ఆంజనేయుడు పాత్రధారి. రామాంజనేయ నాటకం ఎవరు వేసినా శ్రీకృష్ణ పరమాత్మకు జై అని మన ప్రార్థన పాడిన తర్వాత అనుకుంటూ పేతా వెంకటరావు గారికి జై అని అనేవారు. రామాంజనేయ నాటకం ఎక్కడ ఏటీ ప్రదర్శించిన అలా ఉండేది అనమాట. పేతా వెంకటరావు ఆంజనేయుడు వేషం. తర్వాత రామ్మోహన్ రావు చౌదరి చాలా అద్భుతంగా ఆడేవాడు రామాంజనేయ నాటకం. ఆ నాటకంలో ఏవి సుబ్బారావు గారు చాలా రాముడుగా చాలా ప్రదర్శనలు ఇచ్చారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ సక్సెస్ఫుల్గా. తర్వాత లక్ష్మణరావు గారు వచ్చారు ఆంజనేయుడు, సంపత్ నగర్ లక్ష్మణరావు గారు. ఆయన విజృంభించి ఆడాడు ఆ నాటకాన్ని. ఆయన ధాటికి షణ్ముఖాంజనేయరాజే ఆశ్చర్యపోయాడు. తర్వాత షణ్ముఖ్ గారు, తర్వాత ఏవి సుబ్బారావు గారు ఇలా లక్ష్మణరావు గారితో వేసి ఆ రామాంజనేయ నాటకం సజీవంగా ఉంది ఇప్పటికి కూడా. ఎందుకు ఆడ నుంచి చెబుతున్నట్టు అటువంటి పరంపరలోనే మన శేఖర్ ఆంజనేయుడిగా అద్భుతంగా నటించాడు. మామూలుగా ఆ పద్యాలు మనకు పృథ్వీ వెంకటేశ్వరరావు, టి శ్రీరాములు పద్యాలు మనం అందరం వినుంటాం రికార్డుల్లో. ఆ శ్రీరాములు గారి బాణి ఎవరు ఆంజనేయుడు వేసిన అవి కాకుండా ఇంకొక బాణీల్లో పాడితే రిసీవ్ చేసుకోలేదు ఎవరు. రామాంజనేయానికి అలా ఆ పద్యాలకు అటువంటి ఔన్నత్యం ఉందన్నమాట. ఒక 50 ఏళ్ళ నుంచి ఆ పద్యాలు వింటున్నాం, ఇంకంతకు ముందు నుంచో. అటువంటి అద్భుతమైన ఘట్టాన్ని శేఖర్ చాలా అద్భుతంగా నటించాడు. నేను శివప్రసాద్ గారిని ఈరోజే చూశాను, ఆయన కూడా చాలా బాగా చేశారు. శివప్రసాద్ గారు ఈ ఇద్దరు కూడా బాగా నటించారు. వారికి కూడా అవార్డు ఇవ్వడం చాలా సంతృప్తిగా ఉంది.
ఈ సభలో ఓలేటి గారు లాంటి పెద్దవారు ఉన్నారు. ఆయన సాహిత్యంలో కానీ, సంగీతం విషయంలో కానీ, నాటకం విషయంలో కానీ, అలాగే నృత్య విషయంలో కానీ, సినిమా కానీ, టీవీ కానీ, పత్రికా రంగం కానీ, అసలు ఏ సభ అయినా సరే అనర్గళంగా అద్భుతంగా గంటల తరబడి మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్న ఒకే ఒక వక్త ఓలేటి భారతదేశం గారు. ఆయన ముందు మాలాంటి వాళ్ళు మాట్లాడటం అనేది చాలా సాహసం. ఎందుకంటే మనకు ఒకప్పుడు నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు, దివాకర్ల వారు, ఆ తర్వాత మనకు జీవి సుబ్రహ్మణ్యం గారు, ముదిగొండ గారు, ఇలా ఎంతోమంది పెద్దలు ఈ సభా వేదికల మీద వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన శైలి సృష్టించుకున్నారు. అదే కోవలో ఒక ఉద్దండుడైన వక్తగా ఓలేటి గారు ఈ రోజున జంట రాష్ట్రాల్లో, అంటే జంట తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా పేరు సంపాదించుకున్నారు. అటువంటి వారు ఈరోజు ఇక్కడ ఉండి ఈ ఆశాంత ప్రదర్శనను తిలకించి కళాకారులను ఆశీర్వదించడం చాలా మంచిది. ఆరాధన ఓలేటి గారిని తీసుకురావడం అనేది చాలా అద్భుతంగా ఉంది. అలాగే మసూదన్ గారు పేరున అందరి గురించి చెప్పారు. జిల్లా రాజశేఖర రెడ్డి గారిని వదిలితే ఆయన గంటసేపు మాట్లాడారు. లయన్స్ క్లబ్లో ఆయన చాలా అద్భుతంగా ఉపన్యాసాలు ఇస్తారు. సేవా కార్యక్రమాల్లో దిట్ట ఆయన మా జిల్లా. తర్వాత తాడేపల్లి గుడి నుంచి వచ్చారు రమణ గారు. ఆయన నాటక రంగానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఈ తాడేపల్లి గుడి మన ఆరాధన కృష్ణ గారు వెళుతూ ఉంటారు. అక్కడ నేను ప్రతి సంవత్సరం వెళ్తాను అనుకుంటున్నాను. రేపు ఈ నెలాఖరులో కూడా ఉంది తాడేపల్లి గుడి నాటక పోటీలు ఉన్నాయి. 5 రోజులు 4 రోజులు ఉన్నాయి. అందుకని ఇది మంచి సాంప్రదాయం. మనం ఇతర జిల్లాలు వెళ్ళి మన కార్యక్రమాలు చూడటం కానీ, పాల్గొనటం కానీ, అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చి పాల్గొనటం కానీ ఇది మంచి సాంప్రదాయం. అలాగే లలిత వారానికి ఒక ప్రోగ్రాం మామూలుగా కాదు. నిన్న మొన్న ఒకటి అయినట్టు ఉంది. అలాగే చంద్రప్రజ లలిత గారు అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు కార్యక్రమాలు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని. అలాగే శేఖర్ వాళ్ళు వెళ్ళిపోయినట్లున్నారు. శేఖర్ ఒక మొన్న ఈ మధ్యన కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది కలిగింది. ప్రతి రంగస్థల నటుడు కూడా ఆయనకి హెల్ప్ చేశారు. 1,50,000 రూపాయలు ఇమీడియట్గా అట్లా చేశారు. అయినా సరే ఆయన ఇక్కడ పాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడ అంత ఎనర్జీ ఉందో నాకు అర్థం కాలేదు. అంత పద్యం పిచ్చిలో ఆశాంతం అన్ని పద్యాలు మొదటి పద్యం నుంచి చివరి పద్యం దాకా అద్భుతంగా పాడారు. ఓలేటి గారు చెప్పినట్టుగా పద్య నాటకం అనేది మన తెలుగు వారికి ఒక ప్రత్యేకత. అది మనకు అవధానం ఎలాగో పద్య నాటకం అలాగా ఈ పద్య నాటకాన్ని రక్షిస్తున్నందుకు ఆరాధన వారికి, అలాగే వేదిక మీద ఉన్న వెంకటరెడ్డి గారు, మరి ఇంకా అందరూ వెంకటరెడ్డి గారు, రమాచారి గారు అందరికీ, అలాగే మా మిత్రులు వచ్చి ఉన్నారు అక్కడ, అమీర్ గారు, ఆంజనేయులు గారు, అలాగే నెహ్రూ గారు, అందరికీ ప్రతి ఒక్కరికి, టీవీ రావు గారు, అందరికీ నా నమస్తే తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ నాగేశ్వర గారు. ఇప్పుడు జీవీఎల్ ఆరాధన సంస్థ చైర్మన్ 79 సంవత్సరాల యువకుడు వెంకటరెడ్డి గారు మాట్లాడారు. వేదిక మీద ఆశీర్వదించిన పెద్దలందరికీ నమస్కారం. ఆరాధన స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా అందులో ఉన్నాను. అది స్టార్ట్ చేసిన 2 నెలలకు నేను అసిస్టెంట్ సెక్రటరీగా ప్రమోషన్ వచ్చింది. అది ప్రారంభించిన 3.5 సంవత్సరాలు నాకు డిప్యూటీ సెక్రటరీ ప్రమోషన్. నాకు సెంటిమెంటల్ సంస్థ ఆరాధన కృష్ణ అప్పటి నుంచి కూడా నన్ను మిత్రులాగా చూస్తే, అలాగే యువకళావాణిలో కూడా నాకు మంచి మంచి కార్యక్రమాలు జరిగి నేను ఆ సంస్థలో ఉండడం వల్ల నేను సిపిఐకి 5 సీట్లు తెచ్చుకోగలిగాను. అది ఇప్పుడు బయట నాయకులు కూడా తెచ్చుకోవాలి. మరి నాకు ఆ సంస్థ ఇచ్చినటువంటి అందులో మా అబ్బాయి, మా మనవాళ్ళు, మా మేనకోళ్ళు ముగ్గురు అమెరికాలో ఉన్నారు. సో ఇట్లా ఈ సంస్థలో ఉండడం వల్ల ఒక ప్రయోజనం ఉంది. మరి ఒక ఇంట్లో తిట్లు అది వేరే విషయం.
సంస్థ వల్ల మనకు మంచి పేరు వస్తుంది. ఆరాధన సంస్థ చేసుకుని 10 సంవత్సరాల నుంచి ఆయన ఇది రామగారు రోజు ఎంతో కష్టపడి, నాకు తెలుసు ఇందులో లోటుపాట్లు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉండకూడదని లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతున్నారు. వారి ఈ కార్యక్రమాన్ని ఇంకా చేపట్టి ముందుకు పోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. ఈనాటి అవార్డు గ్రహీతటువంటి తాడపల్లి కూడా వచ్చినటువంటి శ్రీ రమణ గారు మాట్లాడారు. సభాధ్యక్షులు చింతా రాజశేఖర రెడ్డి గారు, ముఖ్య అతిథి న్యాయకోపి విలేకరులు, చక్కటి ప్రసంగకర్త జస్టిస్ మధుసూదన్ గారు, మేము యువకులుగా ఉన్నప్పటి నుంచి అప్పట్లో టీవీ చూడటం ఒక గొప్ప కారణం. మరి అందులో దాన్ని నిర్వహిస్తున్నారు, అద్భుతంగా మాట్లాడుతున్నారు, మాటలు మాట్లాడుతున్నారు అంటే మేము ఇంకా ఆనందపడిపోయి అలాగే కూర్చుని వాళ్ళం అనుకుంటున్నాం. అలా ఎంతోమంది అభిమానులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బయట కూడా సంపాదించినటువంటి డాక్టర్ ఓలేటి పార్వతీ సింగ్ గారు, మరి ఈ సభలో పాల్గొంటున్నటువంటి యువ కళావాహిని వైకే నాగేశ్వరరావు గారు, మరి ఆరాధన వ్యవస్థాపకులు ఒకరైనటువంటి వెంకటరెడ్డి గారు, ఈ కార్యక్రమం 2 రోజులుగా అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు కృష్ణయ్య గారు, దాని నుంచి చూస్తున్నాను మాట్లాడిన మాట మాట్లాడకుండా అద్భుతంగా ఈ సభను నడిపిస్తూ ఓపికగా పెద్ద వయసులో కూడా దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి రమణాచారి గారు. మరి అప్పట్లో అనుకునేవాడు బ్రహ్మం గారు వీరభోగ వసంతరాయలుగా వస్తారట, ఎలా ఉంటారో చూద్దామని. ఆ వర్ణనలు కూడా చాలా కావ్యాల్లో కూడా రాశారండి. మరి వారు ఎలాగ ఉంటారో తెలియదు కానీ మన పెద్ద చెప్పినట్టు వైద్యం నారాయణ హరి ఎంతకంటే గొప్ప ఏమంటారు, ఎంతోమంది ప్రాణాలు పోసుంటారు, వ్యాధుల్ని నయం చేసుకుంటారు. వీరభోగ వసంత పేరులోనే ఎంత భోగం ఉందంటే ఆ రూపం, ఆ వేషధారణ, ఇదంతా కూడా నలుపు మీద తెలుపు మీద నలుపు, ఆ దుస్తులు ఇదంతా ఆ రకంగా వీరభోగ వసంతరాయుడు గారు. మరి అమ్మగారి పాట అయితే నేను ఎప్పుడూ ఒకసారి విన్నాను. మరి వారు అవార్డు తీసుకుంటుంటే నిజంగా మేము ప్రతి నెలా కూడా నలుగురు సత్కారం చేస్తూ ఉంటామండి. నేను తాడేపల్లిగూడెం కళాకార సంఘం అధ్యక్షుడిగా చేశాను, ప్రధాన కార్యదర్శిగా మనలాగా చేశాను, ఇప్పుడు గౌరవ అధ్యక్షుడిగా నేను భరించడానికి ఎంత కొద్దుకు నేను అన్నిటి తెలుగుతానంటే గౌరవ అధ్యక్షుడిగా ఆ కార్యక్రమం నడుపుతున్నాం. ప్రతి నెల కూడా మేము గౌరవ సత్కారం, కళా సత్కారం, ఉద్యోగ పురస్కారం, ఉద్యోగుల్లో కూడా ఒక ఎంచుకుని వారికి సత్కారం చేస్తూ ఉంటామండి. ఇదంతా ఎందుకంటే ఈ పై 3 కూడా ఇప్పుడు చెప్పిన 3 కూడా ఒక మాత్రకి పైన పంచదార పోతలాంటివి. అసలు ఆ మాత్ర ఏంటంటే పేద కళాకారుడికి ఆర్థిక సత్కారం. ప్రతి నెల ఒక పేద కళాకారుడికి ఆర్థిక సత్కారం చేస్తాం. అదేవిధంగా బుద్ధా రామారావు గారితో కలిసి ఈ నాటక పరిషత్తులో కార్యక్రమాలు అవి దివ్యాల కార్యక్రమాలు ప్రజలు వస్తారు. ఈ నెల ఒక కార్యక్రమం ఉంది. ఆ రకంగా మేము అక్కడ తాడేపల్లిగూడెంలో ఈ కార్యక్రమాలు అవి నిర్వహిస్తూ ఉంటామని ఎందుకు చెప్పొచ్చానంటే ఇక్కడ సత్కారం చూస్తే మరి చాలా పనులు విద్దుగా ఉన్నమాట, చాలా చక్కగా చేశారు ఆ సత్కారం. మరి అలాగా మేము దాదాపుగా 38 సంవత్సరాల నుంచి ఆ సంస్థ నిర్వహిస్తున్నాం. అయితే 100 నెలల నుంచి నెలవారీ కార్యక్రమం చేస్తున్నాం, తెలుగు వార్షికోత్సవం చేస్తున్నాం. ఏం చేసినా ఈ హైదరాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ త్యాగరాజ గాన సభలో ఒక కార్యక్రమం చేయటం వల్ల నేను అందుకేనంటే నేను ఎప్పుడు ఫోటోల కోసం వెంపర్లాడేది. ఇప్పుడు అందుకే ఫోటోలు తీయమని వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే జీవితంలో ఒక రవీంద్ర భారతిలో మాట్లాడటం కానీ అక్కడ ఒక కార్యక్రమం చేసినప్పుడు కాబట్టి నేను రాష్ట్ర స్థాయి ఉత్తమోపాధ్యాయ అవార్డు నేను కూడా ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఆయన చర్చలు తీసుకున్నా. ఆ సందర్భం చెప్తున్నాను. నేను ఎన్నో కార్యక్రమాలు అవధానాల్లో చీకటిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను. అయినా ఇక్కడ ఇది నెలకి 40 ప్రదేశం, 365 రోజులు జరుగుతున్నాయి. ఇక్కడ కార్యక్రమం చేయటం అంటే, కార్యక్రమంలో పాల్గొనడం అంటే
ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఎప్పుడు అంటున్నాను, లేకపోతే ఎత్తు గొప్పలు వస్తాయి. ఈరోజు మీ అందరి సమక్షంలో మహానుభావులు మీ సమక్షంలో మాట్లాడటం అంటే నేను ఒక అద్భుతమైన వరంగా భావిస్తున్నాను. నాకు చాలా సంతోషం అండి. వేళ మిత్రుడు రాజశేఖర్ గారు ఆయన కూడా మేము ఆర్టిస్ట్ కార్యక్రమం చేస్తే పెద్దలు దాతలందరూ కలిసి దాదాపు 4,000 దాకా ఇచ్చారండి. వారికి అందజేయడం జరిగింది. ఆ రకంగా కళయే దైవం ఇక్కడ రాశారు మన వారు నినాదం పెట్టుకుని ఏదైనా అనంత కాలగమనంలో వారికి ఏంటంటే గొప్ప విషయం కాదు. ఒక సంస్థని నిర్వహిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మామూలు విషయం కాదు. 2 రోజులుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే ఇది చాలా అద్భుతమైన విషయం. మరి ఈ కళారాధన సంస్థ నిర్వాహకులు చక్కగా సేవ చేసే కూడా అన్నిటికన్నా ముఖ్యంగా టీవీలు కట్టుకుపోయే ఈ రోజుల్లో అలాగే చరవాణి కళ్ళకి దగ్గర పెట్టుకుని చూసి ఎక్కడ చూసినా కనపడుతుంటారు. అలాగే చరవాణిని కూడా కళ్ళగా కట్టేసుకునేటువంటి ఈ రోజుల్లో వచ్చి ఓపిక పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఇక్కడ ఉన్నారంటే ఇంకా ఈ కార్యక్రమం చూడటం మా పుణ్యం అనమాట. మా జన్మ పుణ్యం భావిస్తూ నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను కూడా. స్టేజ్ ఆసనులైన మహానుభావులకు అందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటూ చిన్నవాడిని మీరందరి ఆశీస్సులు నాకు ఉండాలని ఎల్లవేళలా భావిస్తున్నాను. లోకం కృష్ణయ్య గారైనా వెంకటరెడ్డి గారైనా ఎన్నో సభలకు సార్ రాజశేఖర రెడ్డి గారైనా మెజిస్ట్రేట్ గారైనా అందరు నన్ను చిన్నవాడిని దీవిస్తున్నందుకు పాదాభివందనాలు తెలుపుతున్నాను అందరికీ. అంటే వైద్యో నారాయణో హరి, నారాయణ అంటే వైద్యుడు ఒక హ్యూమన్ బీయింగ్ నొప్పి వస్తే తగ్గించే మనస్తత్వం మాకు అక్కడ ఉంది. అంటే రేపు ఆరోగ్యం అనేది చాలా కీర్తి అంటే కమర్షియల్ లైఫ్కి వెళ్ళిపోయింది. నేను అట్లా కాదు, 24 గంటలు పైసలు లేకున్నా కూడా నేను వైద్యం అందిస్తున్నాను ప్రజలకు. ఎందుకంటే మా నాన్న వీరభోగ వసంతరాయని పేరు పెట్టినందుకు ఆ పేరు నన్ను నడిపిస్తుంది ముందుకు. ఎందుకంటే నేను కమల పిల్లలం, నేను మా చెల్లె కమల పిల్లలు వినాయక చవితి నాడు పుట్టినాము. ఆ విఘ్నేశ్వరుని పుట్టినప్పుడు మేము పుట్టినాము. అందుకోసం మేము వీరభోగ వసంతరాయ పెట్టినేమో మా తండ్రి గారు. మా తాతగారు జీవసమాధి అంటే మా ఫాదర్ కూడా ఆయన పీఠాధిపతి. మా ఫాదర్ తర్వాత నేను కూడా దేవుడు. అట్లా ఇంకోటి అంటే మాయ, ఇది ఇది ఎవరి అంటే మా ఇల్లు అంటాం. అంటే ప్రతి మనిషి మాయలో బతుకొద్దు. దేవుడు మనకు 100 సంవత్సరాలు ఇచ్చిండు. ఈ హైదరాబాద్ లైఫ్ స్టైల్లో 100 సంవత్సరాలు ఎవరు బతుకుతారు. ఎందుకంటే ప్రతిదీ సేవాగుణం అనేది మనిషిలో ఉండాలని నా సేవాగుణం అంటే వైద్య సేవ కావచ్చు, అందులో ఏదైనా మనకు తోచిన సేవ చేస్తే అది అంటే దేవుడు ఎక్కడ లేడు. మనం ఆపత్తులో ఉంటే ఎదురుగానే వచ్చిన మనిషి రూపంలో పంపించే దేవుడు అని నేను భావిస్తున్నాను. దేవుడు ఎందుకంటే దేవుడిని మనం చూడలేము, మనిషి దేవుడు చూడలేడు. దేవుడు ఏ రూపంలో ఉంటాడు? ఇక్కడ మన సృష్టి గాలి ఉక్కునోరు మోసుకుంటే మనం బతకలేము. ఆ గాలి రూపంలో అంటే అది సర్వాంతర్యామి. ఎందుకంటే సేవ చేయడం అనేది నేను అందరికీ తెలుపుకుంటున్నాను. ఇక్కడ నన్ను పురస్కారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరు. ఈనాటి పురస్కార గ్రహీత శ్రీమతి టి లలితరావు గారు, ప్రముఖ నాయకులు వారు మాట్లాడారు. అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కొంచెం వాయిస్ బాగా తింటూ నీవు లేక వీణా పలకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. నీవు లేక వీణా. అండ్ ఆరాధన సంస్థ వారు నన్ను మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తున్నారండి. వారికి ఏదైనా టీవీ అవార్డ్స్, సినీ అవార్డ్స్ ఏ కార్యక్రమాలు చేసినా కూడా సంగీత భావన అందిస్తారు, ఇచ్చి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. డాక్టర్ కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే మా యాంకర్ రమణాచారి గారు నా చేత కలర్స్ కార్యక్రమం చేయించారు, చాలా ప్రోత్సహించారు, లేకపోతే నేను చేస్తున్నాను. ఈరోజు ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ పురస్కారం నేను అందుకున్నందుకు చాలా అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు 9 గంటలు లేనప్పుడు కూడా మేడం గారు ఒక చరణంతో అందుకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మిగతా అద్భుతానికి పురస్కారం సభాధ్యక్షుడు సచ్చిదానంద కళాపీఠ సూచనలకు జ్ఞాపికల బహుకరణ కళాకారులు ఒక క్రమ పద్ధతిలో వేదిక మీకు ఇచ్చేసి జ్ఞాపికలు స్వీకరించాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా సహకారం అందించాలి. ఒక్కొక్కరిని దయచేసి వారిని వేదికపైకి పంపండి. ముందుగా దివ్యాంశి వేదిక మీకు రావాలి. తర్వాత మహాలక్ష్మి, మహాలక్ష్మి పిమ్మట ఎస్ఆర్ సహస్ర, తర్వాత అశ్మిత, తర్వాత లాస్య, ఇప్పుడు అతిథుల సత్కారం. ఆరాధన సంస్థ కొద్దిమంది వెంకటరెడ్డి గారు నిర్వహిస్తారు. ముందుగా ముఖ్యమంత్రి బోర్గుల మధుసూదన్ గారికి సత్కారం. బోర్గుల మధుసూదన్ గారికి కొద్దిమంది వెంకటరెడ్డి గారు అతిథుల సత్కారాన్ని నిర్వహిస్తున్నారు. సన్మానకర్తగా విచ్చేసినటువంటి డాక్టర్ ఓలతి పార్వతీశం గారికి సత్కారం. తర్వాత సభాధ్యక్షుడు లైన్ డాక్టర్ చిల్లా రాజశేఖర రెడ్డి గారికి సత్కారం. గౌరవ అతిథులు శ్రీ వైకే నాగేశ్వరరావు గారికి సత్కారం. మరో గౌరవ అతిథి ఎస్వి రమణ గారికి సత్కారం. ఇప్పుడు అతిథుల సత్కారాన్ని నిర్వహించినటువంటి గోదిపాటి వెంకటరెడ్డి గారికి ప్రముఖులందరూ కలిసి సత్కరిస్తారు. ఆరాధన సంస్థ 2 రోజుల పాటు నిర్వహించినటువంటి పౌరాణిక నాటక మహోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బోర్గుల మధుసూదన్ గారికి, సన్మానకర్తగా విచ్చేసినటువంటి ఓలేటి పార్వతీశం గారికి, సభాధ్యక్షుడు చిల్లార రాజశేఖర రెడ్డి గారికి, అతిథి వర్యులు వైకే నాగేశ్వరరావు